మనం 933,624లో లాస్ట్ 3 డిజిట్స్ అంటే 624ని మనం 8 చేత డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది. సో ఇది 8 చే డివిజిబిలిటీ ఉంది దీనికి. అంటే 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుందని అర్థం. ఒకసారి ఇదంతా కూడా మనం సమ్మరైజ్ చేద్దాం. ఇది ఆల్రెడీ మీకు నేను చెప్పిందే, బోర్డు మీద చెప్పాను, మీ నోట్స్లో కూడా ఉంది ఈ టేబుల్. ఒకసారి అయినా కానీ చూడండి. డివిజిబిలిటీ ఆఫ్ 2, దీనికి రూల్ ఏంటంటే వన్స్ ప్లేస్లో నెంబర్కి 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ దట్ నెంబర్ ఇన్ వన్స్ ప్లేస్ మస్ట్ బి 0, 2, 4, 6, 8 విచ్ మే బి దట్ డివిజిబుల్ బై 2. ఓకే. నెక్స్ట్ 5 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. 10 డివిజిబిలిటీ ఏంటంటే వన్స్ ప్లేస్లో 0 ఉండాలి. 3 డివిజిబిలిటీ రూల్ మారుతుందని చెప్పుకున్నాం. ఆ నెంబర్ యొక్క డిజిటల్ రూట్ ఎంత ఉండాలి? 3 కానీ 6 కానీ 9 కానీ రావాలి. 6 డివిజిబిలిటీ రూల్ అంటే 2 డివిజిబిలిటీ రూల్ ఫాలో అవ్వాలి, 3 డివిజిబిలిటీ రూల్ కూడా 2 ఫాలో అవ్వాలి. 2 ఒబే అయితే కానీ 6 డివిజిబిలిటీ రూల్ అనేది అవ్వదు. 9 వచ్చేసరికి డిజిటల్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ మస్ట్ బి 9 అయి ఉండాలి. అలాగే 4 వచ్చేసరికి లాస్ట్ 2 డిజిట్స్ అంటే వన్స్ ప్లేస్ 10th ప్లేస్లో ఉన్న 2 డిజిట్స్ కూడా అవి 4 చేత నిశ్శేషంగా భాగించబడాలి. అంటే 0 రిమైండర్ రావాలి. ఇంకా ఫైనల్గా 8 చేత డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 8 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ద లాస్ట్ 3 డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 8. అంటే చివరి 3 అంకెలు, ఆ 3 అంకెలు 8 చేత నిశ్శేషంగా భాగించబడాలి. ఈ రకంగా మనం డివిజిబిలిటీ రూల్స్ ఒకసారి మనం ఈ మొత్తం అంతా ఒకసారి ఒక టేబుల్ రూపంలో మనం రాసుకున్నాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ట్రై చేయండి. చెక్ ద డివిజిబిలిటీ ఆఫ్ 2, చెక్ ద డివిజిబిలిటీ ఆఫ్ 5, చెక్ ద డివిజిబిలిటీ ఆఫ్ 3, డివిజిబిలిటీ ఆఫ్ 6ని చెక్ చేయండి, డివిజిబిలిటీ ఆఫ్ 4, 8 కూడా చెక్ చేయండి. ఇది మీకు స్క్రీన్ షాట్లకు పెడతాను తర్వాత. ఓకే, బాగా 1-2 సార్లు వీడియో విని ఈ లెసన్ అంతా నేర్చుకోండి.